ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 5వ తేదీ 2024 సంవత్సరం సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నాకెంతో ఇష్టమైన నా ఆత్మీయ తండ్రి యేసన్న గారి పాటలలో ఒక పాట ఊరికే 1-2 చరణాలు పాడతానండి. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాలు తలపు మది నిండెనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే, యుగ యుగాలు నన్నేలు కొందువనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము. హల్లెలూయా అన్నట్టు మళ్ళీ మర్చిపోతానేమో, క్లుప్తంగా ఇది ముగించేస్తాను. 1971 సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పెన్షన్ లైన్లో ఆర్ మరియమ్మ మైకేల్ గార్ల జ్యేష్ఠ కుమార్తె మికేలమ్మతో నా వివాహం విజయవాడలో జరిగింది. ఇక శుభాకాంక్షలు అభినందనలు ఉండవు, ఎందుకంటే తను 2019 సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. కొండ గుర్తు కోసం ఇది ఒకేసారి తీసిన ఫోటో కాదండి, నా భార్య మికేలమ్మ ఫోటో అన్నమాట. పెళ్లి ఫోటో మా పిల్లల ఇంట్లో ఉంది, ఇదండి. సరే, ఈ వీడియో చేయటానికి ముఖ్యోద్దేశం, నిన్న ఒకటి పెట్టాను, అదేంటి వారు చెప్పుదురే కానీ చెయ్యరు అనేది. అక్కడ ఎంత రాక్షసత్వం ఉంటే, ఉదయం నందిగామ సంగతి అండి, ఉదయం
7:40కి వెళ్ళి రాత్రి 9 గంటల వరకు ఉన్నా కూడా ముందు వెనక లేదు, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వటానికి 4 గంటలకే వాళ్ళు ఇదే ప్రసంగాలు ఆపేశారు. అక్కడి నుండి జనం నరకయాతన అనుభవించారు. అందులో ఇంచుమించు దేవసాయం గారి వయసు ఉన్న ఆయన, బహుశా ఆయనకి తమ్ముడు ఏదైనా అవుతాడేమో, ఆయన నా దగ్గరికి వచ్చి ఏయ్ అవతలికి వెళ్ళు అన్నాడు. అంటావు ఏంటి? వాయ్ అన్నాను. నేను ఓయ్ అన్నాను. అతను ఐ యామ్ మ్యాన్ ఆఫ్ గాడ్, మీ దగ్గర అడుక్కోవడానికి రాలేదు, నేను వీడియోలు తీసుకోవడానికి వచ్చాను, సందర్భవశాత్తు వచ్చాను అన్నా. క్షమించండి అన్నాడు. అప్పుడు అన్నాడు, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, నిజమైన క్రైస్తవుడిగా ప్రవర్తించండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువుని కనపరచట్లేదండి ఎవ్వరు. నేను హైలైట్ అయిపోవాలి. ఈ మధ్య ఒక మన భారతదేశం మనందరికీ తెలుసు కదా, బాబాలకే సుప్రసిద్ధి. వాడెవడు ఏదో బాబా ఉన్నాడు, పుట్టపర్తి సాయిబాబా, ఆయన గదిలో 4 శవాలు కనుక్కోవడం, అది పబ్లిక్ అందరికీ తెలుసు. తర్వాత వాడెవడో డేరా బాబా, ఇంకా ఇలాంటి, ఇంకా వాడు తంతే అంట వీళ్ళకి అదృష్టం కలిసి వస్తారు అలాంటి బాబాలు. తమిళనాడు అరుణాచలంలో టోపీ అమ్మ, ఇవన్నీ ఒక ఎత్తు. అంటే నాశనం, నిజ దేవుడికి దగ్గరలో ఎవరు లేరు. అంతకంటే ఎక్కువగా క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు, క్రైస్తవ నాయకులు బీభత్సంగా తమని హైలైట్ చేసుకుంటున్నారండి ఇది వీడియోల ద్వారా. ఈ మధ్యకాలంలో ఆయన పేరు పెట్టి పిలిచే మహానుభావుడు బయలుదేరాడండి. ఆయన మీద ఇంకా 2 దైవజనులు విమర్శిస్తూ, ఏంటి అసలు వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడని ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడంలో ఇవాళ క్రైస్తవ నాయకులు, మిషనరీలు, పాస్టర్లు సుప్రసిద్ధి పొందారండి. ఇదంతా గోతికాడ నక్కల చూస్తున్న మతోన్మాదులు, క్రైస్తవ వ్యతిరేకులకి మంచి విందు అన్నమాట, విశేషం. వాడు అరటిపళ్ళు, ఈ అరటిపండు తింటే నీకు పిల్లలు పుడతారని చెప్తున్నాడంట ఎవడో, మన ఏపీలోనే వాడెవడో. ఇంకొకడేమో పుల్లమ్మ దేవుడు నేను పిలుస్తున్నాడని పేరు పెట్టి పిలిచేది. అంటే కొన్ని పేర్లు పెట్టి అంత వచ్చిన మందిలో కొందరిని పేరు పెట్టి పిలవడం, అంటే తమని తాము హైడ్ చేసుకోవడం. అలాగే ఒక 3-4 ఏళ్ల క్రితం హైదరాబాద్ పేరు కూడా చెప్తున్నాను, ఐజక్ అనే దైవజనుడు విజయవాడ బిషప్ అజరయ్య స్కూల్లో ఆయన నీడ పడితే అందరికీ స్వస్థతలు కలుగుంది. దొంగ ముండా కొడుకులండి, నేను తిడుతున్నాను. ఎందుకంటే మన దేవుడిని హైలైట్ చేయనందుకు ఎందుకురా మీ బతుకులు? మన దేవుడు మచ్చ ముడత డాగు లేని దేవుడు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించన్నాడు. శత్రువుని 7 సార్లు కాదు 70 సార్లు క్షమించమన్నాడు. ఆయన ఊసెత్తడానికి మనకు అర్హత లేదు. కానీ ఇవాళ మన వైపు గోతికాడ నక్కల్లాగా క్రైస్తవేతరులు ఎలా విమర్శించాలా అని, సేవకుల్ని విమర్శించవచ్చు, సేవకుల క్రైస్తవుల్ని విమర్శించవచ్చు, కానీ దయచేసి యేసు ప్రభువు వారిని మాత్రం ఎవరు విమర్శించమాకండి, శాపగ్రస్తులు అవుతారు. ఆయన నిజమైన దేవుడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు. ఈ అరటిపండు ఇస్తే పిల్లలు పుట్టడం ఏంటంటే వీళ్ళు బతుకులు మాడా. ఇలాంటి వాళ్ళు బయలుదేరుతుంటే నాకు అసలు తట్టుకోలేకపోతున్నా. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈ వెర్రి జనాంగం ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు అనే వాళ్ళు లేదా ఇతరులు కూడా కలిసి అలాంటి వాటికి ఎక్కువ వెళ్తున్నారు. ఎక్కడ 2 నామంలో 2-3 కూడితే వారి మధ్యలో ఉంటానన్నాడు దేవుడు. ఆయన ఎవరో అద్భుతాలు చేస్తున్నాడంట, నీళ్లు జల్లితే అందరూ పడిపోతున్నారంట. అరటిపండు, అది ఆయన ఇచ్చిన అరటిపండు తింటే పిల్లలు పుడతారంట, పేరు పెట్టి పిలుస్తాడంట. ఆ కర్చీపు వాడితే మనకి అదృష్టం కలిసి వస్తుందంట. ఆ నూనె తీసుకెళ్తే స్వస్థతలు కలుగుతుందంట. ఏంటంటే యేసు ప్రభుని మాత్రం మరుగుపరిచేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం అండి. సంఘభేదం లేదండి. ఇవాళ నాయకులు ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేదా యూట్యూబ్ లాంటి దాంట్లో తమని తాము హైలైట్ చేసుకోవటానికి వేదికగా పెట్టుకున్నారు. అయితే వాళ్ళ లెక్కలు, నా లెక్కలైనా వాళ్ళ లెక్కలైనా ఎవరి లెక్కలైనా ఒకరోజు అక్కడ లెక్క ఒప్ప చెప్పాల్సి ఉంటుంది.
అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దామండి. ఇది మాత్రం నమ్మమాకండి, దయచేసి నమ్మమాకండి. వాడు ఎవడో దరిద్రుడు అరటిపండు ఇస్తే సేవకుడిని అనేసి పబ్లిక్లో పిల్లలు పుట్టడం ఏంటండి? అలాగే వాడెవడో నీళ్లు చల్లితే అందరూ పడిపోతారంట. అలాంటివంతా వెళ్ళమాకండి. శుభ్రంగా మాట్లాడే దేవుడు. యోహాను 1వ అధ్యాయం 1 నుండి 4-5 వచనాలు చదువుకోండి. మాట్లాడేది దేవుడు యేసు ప్రభు. పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు, అది మనం రోజు చదువుకోవచ్చు. మన మందిరాలకి అంటే చర్చిలకి క్రమం తప్పకుండా వెళ్ళడం, ఉన్నంతలో ఏదైనా దాన ధర్మాలు చేయడం, ఇది చాలండి క్రైస్తవులు అనిపించుకోవటానికి. అంతేగాని చాలా దరిద్రంగా తయారైందండి. క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ దుర్మార్గులు. అన్నట్టు నేనండి మీ రత్నం ఫ్రాన్సిస్ని, 76 ఏళ్ళు నా వయసు. గడ్డం నన్ను పోల్చుకోలేదు కదా, పెద్ద మీసాలు, గడ్డం ఉండేది, గడ్డి మోపు లాంటి గడ్డం ఉండేది. అయితే మొన్న జూలై 25వ తారీఖు 4 రోజులు బాగా లూజ్ మోషన్స్ అయ్యి అసలు చేతికి సెలైన్ బాటిల్ ఎక్కించడంతో నేను ఏం తినడానికి కూడా అవకాశం లేనంత పరిస్థితి. మా చిన్నమ్మాయి స్వయంగా పసిపిల్లోడికి తినిపించినట్టు తినిపించింది, నాకు కాలి గోల్డ్ కట్ చేసింది. ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే, నాన్న నీకు అన్నం తినిపిస్తుంటే గడ్డంతా అన్నం పడిపోతుంది అని మా పిల్లలందరూ ఫోన్ల ద్వారా నన్ను హెచ్చరించి మొత్తానికి గడ్డి మోపు లాంటి గడ్డాన్ని షేవ్ చేయించుకోవటానికి కారకులయ్యారు. ఇప్పుడు ఈ గడ్డ మీద నన్ను మీరు గుర్తుపడతారో లేదో అని పరిచయం చేసుకున్నాను. దయచేసి మీరు మాత్రం ఏ సంఘం అనేది వద్దండి. ఏ సంఘమైనా సరే పరిశుద్ధ గ్రంథం మీకు సెలవిచ్చిన ప్రకారం మాట్లాడండి. కానీ చిత్ర విచిత్రాలు చేసే దైవ సేవకులు, మిషనరీలు అనిపించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి. ఎందుకంటే దేవుడికి తెలుసు, తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఆయన మనకి సమీపంగా ఉన్న దేవుడు. కాబట్టి ఆయనతో ప్రార్థనలో ఉండండి. లేదా మీకు అవకాశం ఉంటే వీలైనంత ప్రయత్నం చేయండి. నీవు లేచి రేయి మొదటి జామున నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయమని ఉంది. విలాపవాక్యాలు 2:19వ వచనం అనుకుంటా. సరే, ముగిస్తున్నానండి. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని మహాకృపతో 640 వీడియోలు, ఇది 41వ వీడియో కావచ్చు. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియోలు చూస్తున్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.